హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో లంచ్కి అయితే ముల్లంగి పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాం. సో ముల్లంగి పచ్చడికి కావాల్సిన వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను. ధనియాలు, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, ముల్లంగి కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. ముల్లంగి ఒకటి తీసుకున్నాను, ఒక టమోటా, కొంచెం కొబ్బరి, ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను. సో దీని ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ కొంచెం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు వేసుకుంటున్నాను. ఇది 1 స్పూన్ తీసుకున్నాను. సో ఉద్దిపప్పు ఆల్రెడీ ఆయిల్ హీట్ అయింది. ఉద్దిపప్పు వేసుకొని కొంచెం ఇంత ధనియాలు వేసుకుంటున్నాను. ఇది ఎలాగో ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి వెంటనే ఆనియన్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇది ఆయిల్ బాగా హీట్ అయిందండి ఆల్రెడీ. సో అందుకే నేను ముల్లంగి ముక్కలు వేసేస్తున్నాను. ముల్లంగి అండ్ కొబ్బరి కూడా వేసేస్తున్నాను. సో వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉండించుకోవాలండి. ఈ ఆయిల్ సరిపోతుంది. ఇన్కేస్ ఆయిల్ మీకు తక్కువ అవుతుంది అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే నేను దీనికి సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేస్తాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇప్పుడు ఇది వేగిందా లేదో చూసుకుంటాము. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి పచ్చడికి. నేను ఇక్కడ ఎండుమిర్చి మా కారం తగినట్టు నేను వేసుకున్నాను. మీరు కొంచెం కారం తినేటట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సరిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేంత వరకు వెయిట్ చేసి తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి, ఇది పచ్చడి అంతా వేగాక ఆఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇది చల్లారిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో ఇది మిక్సీలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు చేసేటప్పుడు కొంచెం అది వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుందాం. సారీ అండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ దీంట్లో చింతపండు యాడ్ చేయాలి మనము. సో నా దగ్గర ఆల్రెడీ చింతపండు పులుసు ఉంది కాబట్టి నేను దీనికి వేసేసుకుంటున్నాను. లేకపోతే మనం దీన్ని వేయించేటప్పుడే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం. ఇదిగోండి మిక్సీ ఇలా నేనైతే కొంచెం ఫైన్ పేస్ట్ లాగే చేసుకున్నాను. ఇంతే, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం పచ్చడి వేసుకున్నాం కదండి, దానికి తాలింపు వేసుకుంటున్నాను.